కోతుల బాధలకెళ్ళి బయటపడేందుకు కొండెంగలం కొనుకొచ్చి కావలు పెట్టుకుంటున్నారు కొన్ని ఊరోళ్ళు. ఇక వాళ్ళు పెట్టినవి తినుకుంటా ఊరికి కోతుల పరిశాన్ లేకుండా కావలు కాస్తుంటాయి కొండెంగలు. అయితే గా మెదక్ జిల్లా నర్సాపూర్లో మాత్రం ఎవ్వరు వట్కరాకున్నా దానంతలదే స్వచ్ఛందంగా వచ్చి ఊరికి కోతుల బాధ లేకుండా కావలి కాస్తుందట ఒక కొండెంగ. మళ్ళీ అందరితోటి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో చూడుర్రి. స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నట్టు అదే జనాలలో వాలంటీర్లు ఉన్నట్టే కొండెంగలలో కూడా స్వచ్ఛందంగా మనుషులకు సేవ చేసే కొండెంగలు కూడా ఉన్నాయి ఎట్లా. ఎందుకంటే ఇక ఈ కొండెంగ అసంటిదే అనిపిస్తుంది దీని కథ చూస్తుంటే. జనాల నడుమ తిరుక్కుంటా షాపుల పంటి ఇండ్ల పంటి కూర్చొని ఎవరో సెక్యూరిటీ డ్యూటీ ఇచ్చినట్టే కూర్చొని కావాలిగా వస్తుందట ఇది. ఇగో బేకరీల కాడ హోటళ్ల కాడ వచ్చి ఇట్లా మనుషులు కనుక చాయ్ బిస్కెట్లు ఆర్డర్ ఇచ్చి కూర్చున్నట్టే కస్టమర్ లెక్క కూర్చొని ఎట్లా వెయిటింగ్ చేస్తుందో చూడు ఈ కొండెంగ. ఏమన్నా ఇస్తేనే తీసుకుంటుందట, కానీ దానంతట అది మాత్రం ఏ వస్తువు ముట్టదట. పండ్ల దుకాణాల ముంగట ఛాన్స్ చెప్పే కావాలంటుందట. ఎందుకంటే ఆ పండ్లు ఇస్తారని ఆశ కొద్ది కాదు, కోతులు ఇటు దిక్కొచ్చి పండ్లు ఎత్తుకపోవద్దని చూస్తుంటుందట. అంతేనా భయ్యా? మనల్ని ఎవరిని కూడా ఇప్పటివరకు ఒక ఇబ్బంది చేయలేదు. మనం ఏది ఇస్తే అది తింటది, అది వచ్చి దౌర్జన్యంగా తీసుకోదు. ఇంకో విషయం ఏంటంటే అది వచ్చి నుంచి నర్సాపూర్లో చాలా కోతుల బిడ్డ తగ్గింది. అట్లాంటి కొండంగలు ఇంకో 4-5 ఇచ్చినా కానీ మన నర్సాపూర్ మున్సిపాలిటీకి ఉన్నా కానీ నష్టం లేదు. అయితందుకు కొండెంగానే గాని అసలు ఎవ్వరు తెరువుకు పోతలేదు, ఎవ్వరిని అరే తురే కూడా అనేది లేదు. ఇక చూడు రాదు ముంగట గీ అన్న చేతికి అందేటంట దగ్గర కూర్చున్నా అటు దిక్కే మరి చూస్తలేదు, ఏమంటలేదు. చాలా సిన్సియర్ కొండెంగానే ఉన్నట్టుంది ఇది. ఇసొంటి ఇంకో 2-3 వస్తే బాగుండు మా దిక్కు, కోతల బాధ పోతుండే అని అంటున్నారు దుకాణంలో. ప్రతి షాప్లో ఎవరికి తోచినంత వాళ్ళు వేస్తూ ఉంటారు, ఎవరికి ఏం హాని కలిగిస్తలేదు, మంచిగా ఉంటుంది అది. అలాంటి కొండెంగలు ఇంకొన్ని ఉండుంటే బాగుంటుండే. కోతులను అనేది అరికట్టేశారు. కోతులు దాన్ని చూస్తే కొద్దిగా భయపడుతున్నాయి. అలాంటి కొండెంగలు కొన్ని ఉంటే బాగుంటుందా అని నేను కోరుకుంటున్నాను. నర్సాపూర్ హైదరాబాద్ మెయిన్ రోడ్ మీద ఉన్న దుకాణాల కాడ ఆడికెళ్ళి ఇండ్ల పంటి తిరుగుతుందట. ఇక చీకటి పడంగానే ఏదో తావు కూర్చొని మంచిగా నిద్రపోతుందట. మొత్తానికైతే మనుషుల ఫ్రెండ్లీ కోతుల ఎనిమిది కొండెంగ లెక్కనే ఉన్నట్టుంది. ఏడికెళ్ళి వచ్చిందో గానీ ఇసొంటి దిమాకున్న కొండెంగలు అన్ని ఊర్లలో దిగితే బాగుండు, కోతుల బాధలు తప్పుతుండే కదా అన్నట్టు. కొండెంగలను మెచ్చుకుంటా స్టోరీ చూపెడితే కోతులకు కోపం రాగల ఇంత. ఇక ఈ కోతి కథ కూడా చూడుర్రి. అర్థం అవుతుందా ఈ కోతి ఏం చెప్తుందో? అద్దంలో దాని అందాన్ని చూసుకుంటూ మస్తు మురిసిపోతుంది. ఎన్నడూ అద్దంలో చూసుకున్నట్టుంది. ఫస్ట్ టైం ఫేస్ అద్దంలో చూసుకుంటే సంబరపడుతుంది. దగ్గరికి వెళ్ళి ఇట్లుంటా, దూరంకి వెళ్ళి ఇట్లుంటానా, నా ముఖ్యందుకు ఇట్లుంది అన్నట్టే మొత్తం పరీక్ష బట్టి చూసుడు పెట్టింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో జరిగింది ఇట్లా మొన్న. ఏడ దొరికితే పట్టుకొచ్చిందో పలిగిన అద్దం ముక్క గోడ మీద కూర్చొని గంట సేపు అట్టనే చూసుకుందట. ఏ పలిగిన అద్దంలో ముఖం చూసుకుంటే బాధ్యత కాదే, సాల్తీగా చూసిన కాడికి అని ఆడికి ఎలా కొడితే అప్పుడు వెళ్ళిపోయిందట అద్దం బారేసి.